హైదరాబాద్లోని మలక్పేట బ్లైండ్ హాస్టల్లో 8 ఏళ్ల చిన్నారిపై అక్కడ పనిచేసే వ్యక్తి అత్యాచారం చేశాడని తెలుసుకుని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకొచ్చారు. అమ్మాయిలుండే హాస్టల్లోకి అబ్బాయిని ఎలా పనిలో పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. వెంటనే వార్డెన్ను తొలగించి కొత్త వారిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. లో బ్లైండ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి పైన బాత్రూమ్లు కడిగే నరేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన పైన మంత్రి సీతక్క కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా నిందితుని కఠినంగా శిక్ష పడే విధంగా పోలీసులు చూడాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటన జరగడంతోనే మిగతా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా ఇదే హాస్టల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు. ఈ ఘటనతో తాము షాక్ అయిపోయామని చెప్పేసి కూడా ఒకంత ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఆ పిల్లల అడిగి ఏం జరిగిందని తెలుసుకుంటున్నారు. అసలు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం జరిగిందో అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగిందన్నారు? మీ పిల్లలు ఏం జరిగిందని ఏం చెప్పలేరు మేడం. మేము పేపర్లో చూసి వచ్చినాము, ఇట్లా పేపర్లో ఇట్లా ఇట్లా అయింది అని తెలుసుకొని వచ్చినాము. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడిపిస్తామని అనేసిన 2-3 రోజుల నుంచి మాట్లాడిపోలేరు. ఇలా మధ్యాహ్నం తెలిసింది మాకు అన్ని, అందుకనే కనుక్కుపోదామని వస్తే ఇక్కడ ఉన్నది. 7వ క్లాస్ ఉన్నది. మరి ఏం డిమాండ్ చేస్తారు? ఇట్లాంటి ఘటన జరిగింది, మీరు అది మేడమే అవసరం లేదు మాకు. వేరే మేడంకు పెట్టేస్తే పిల్లలకు ఉంచుతాం, లేకపోతే తీసుకెళ్తాం ఎక్కడన్నా చదివిస్తాం. అది మేము అదే కోరుకుంటున్నాం. మీ పాప ఉందమ్మా? 7th క్లాస్ మా పాప ఉంది. మా పాపని 10 days కింద ఊరికి తీసుకెళ్ళిన. ఈ రోజు ఇక్కడికి తీసుకొద్దామని తీసుకొచ్చిన, కానీ ఇట్లా తెలిసే వరకు తీసుకుపోదామని రెడీ చేసుకున్నా. కానీ మేడం వాళ్ళు ఉండమన్నారు, ఏందనేది చెప్తామన్నారు. రేపు మాట్లాడి ఆ మేడాన్ని ఉంచాలా తీయాలి, ఆమెను అయితే ఉంచితే మేము ఉంచాం పిల్లలని. ఈడ బాయ్స్ని అయితే పెట్టొద్దు కదా, అందరూ ఇప్పుడు వాచ్మెన్తో సహా లేడీసే ఉన్నప్పుడు ఆయన జెంట్స్ అలో చేయొద్దు. చేసింది ఆ మేడమే, వద్దంటే కూడా చేసిండ్రంట. ఇంకా అదంతా తీసేసి అంత మంచిగా ఉంటేనే ఉంచుతాం, లేదంటే ఉంచాం. పిల్లలని తీసుకెళ్తాం. అంటే గతంలో నుంచి కూడా ఇక్కడే చదువుతుందా మీ పాప? ఇప్పటికి 3 years ఇక్కడ చదవబట్టి ఇక్కడనే చదువుతుంది. మీరు మేడం అడగలేదా ఇట్లా బాయ్స్ ఎందుకు పెట్టిరమ్మా? మాకు తెలియదు సార్, మాకు తెలియదు. ఈ రోజే తెలిసింది. అసలు ఈ ఘటన జరిగిందని తెలిసిన తర్వాతనే ఇక్కడ ఉందని తెలిసింది, కానీ బాయ్స్ ఉన్నారని మాకు తెలియదు. అసలు తెలియదు, ఇంతవరకు అయితే చూడలేదు. నేనైతే చూడలేదు, నేను ఇంతకు ముందు రాకపోతుండే, తెలియదు ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు జెంట్స్ ఉండని ఈ రోజు తప్ప మాకు తెలియనే తెలియదు. ఇంట్లో మొత్తం లేడీసే ఉంటారు కదా, ప్రతి ఒక్కరు లేడీస్ అనుకున్నాం, కానీ ఇతను బాయ్స్ ఒకరు ఉండ్రు ఇట్లా జరిగిందనే విషయం మాకు తెలియనే తెలియదు. అది అందుకోసం ఇప్పుడు ఇట్లా డిమాండ్ అంటే ఏముంది, ఇట్లాంటి పిల్లలు కనిపించని పిల్లలు మనలాగా కాదు కాబట్టి, కనిపించని పిల్లలు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకి ఆ విధంగా అందరికి మంచిగా ఉండాల్సింది కాబట్టి, కొంచెం ఈ బాయ్స్ ఇవన్నీ లేకుండా మంచిగా చూసుకుంటే బాగుంటుంది. అంతే, చేంజ్ చేయాలి, వార్డెన్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే ఆమె మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము అడుగుతున్నాము, ఇది మేడం ఇట్లా జరిగింది ఏంటి, మీరు ఏం చెప్తారు, మా పిల్లని ఉంచాలా తీసుకెళ్లాలంటే అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు తెలుసా. అది ఏమి అడగాలి, ఆ మేడనే కదా అడిగేది. మేము మా పాపని ఈరోజు తోలుకొచ్చిన 10 days ఇక్కడ లేదు, తోలుకొచ్చిన ఇక్కడ ఉంచాలా వద్దా మేడం, ఇట్లా చేస్తే ఎట్లా మీరు రెస్పాన్స్ ఇస్తారా అంటే స్కూల్లో అడిగినాము. స్కూల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, హాస్టల్ వేరే స్కూల్ వేరే, హాస్టల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, హాస్టల్ ఏం జరిగినా వాళ్ళనే అడగాలని చెప్తారు. ఆమెనేమో మాకు సమాధానం చెప్పట్లేదు. ఆ పాప చిన్న పాప కాకుండా ఇంకో పాపలు ఎంతో మంది ఉంటారు కదా, అది కనిపించదు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జాగ్రత్తలు చెప్పాలంటే మీరు కూడా కొంచెం సహాయం చేయాలి మాకు. మా పాప ఆసిఫా అండి, 10th క్లాసు. మా పాప ఏం చెప్పట్లేదు, అసలు మాకు ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళే చెప్పారు మాకు, ఇలా గొడవలు అవుతున్నాయి స్కూల్లో అని. అంటే మేము వచ్చినాం ఇక్కడికి. టీచర్కి అడిగితే టీచర్లు కూడా మాకేం తెలియదమ్మా అంటున్నారు. వాళ్ళు వార్డెన్కి అడిగాం, ఆమె కూడా మాకు ఏం తెలియదని అంటున్నారు. మరి ఎవరికి అడగాలి మేము? మా పాప కూడా చదువుకుంటున్నారు, ఇక్కడ లోకల్లో ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు కాల్ చేసి చెప్తే మాకు తెలిసింది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఇలా అని. వచ్చి మేడంని అడిగినా, మరి 8 years పాప మెచ్యూర్ అవడం ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది, మరి మీరు చెక్ చేసుకోలేదా అంటే, మెచ్యూర్ అయింది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా అయి ఉండొచ్చు అని మేము అనుకున్నామని అంటే, ఆవిడ కూడా యాజ్ ఏ నర్సుగా ఆమె కూడా ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నారు. మరి సర్వీస్లో ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోవాలి కదండి, మరి మీరు చూసుకోవాలి కదా అంటే, ఆవిడ నుండి ఏం రెస్పాన్స్ లేదు. మరి మా పిల్లల్ని ఉంచాలా లేదా అని మేము అడిగినా కానీ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. మరి మీరు ఎందుకు బాయ్స్ని ఉంచారు, ఎందుకు ఆయనతోటి వెజిటబుల్స్ కట్ చేపియడాలు, వాష్రూమ్ కడిగే బాబుతోటి హాస్టల్లో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆయన ఎందుకు ఓవర్ టైం ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎందుకు ఉంటున్నాడు అనే
దాని మీద కూడా ఆవిడ ఇదే హాస్టల్లో ఉంటుందంటే అంటే ఆయనదేంటి ఆయన నియర్ ఎంతసేపు 1 hour 2 hours వర్క్ ఉంటుంది ఆయనకి ఎక్స్ట్రా పని ఏమి ఉండదు కదా. ఆయనతోటి వంట పని చేయించడాలు, మిగతా పనులు వాష్రూమ్ క్లీన్ చేయించడాలు అలాంటివి చేయించకూడదు కదా. ఇవన్నీ వార్డెన్ ఆయన అట్లా చేయించడం వల్ల పిల్లలకి ఆయనకి ఎక్కువ చనువు ఇప్పించడం వల్లనే కదా ఎవరికైనా అంత డేర్ వచ్చేది. ఊరికినే రాదు కదా. వార్డెన్ స్ట్రిక్ట్గా ఉండి నీ పని ఏంట్రా బాయ్ నువ్వు చూసుకుని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. ఈమె అంత చనువు ఇవ్వడం వల్లనే ఆయన పిల్లల దగ్గర దాకా వెళ్ళాడు. ఒక మనిషి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాడు అంటే పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండబట్టే వెళ్తారు. ఊరికైనా ఎవరు వెళ్ళరు కదా. ఏం కాదు చేసుకోపు అని చెప్పే ఉండడం వల్లనే వెళ్తారు. వార్డెన్ పేరు స్వప్న మేడం అనుకుంటా అండి. ఆ మేడంను కూడా మేము అడిగాము. నిన్న కూడా నేను కాల్ చేసి అడిగితే విషయం మీ పాపది కాదమ్మా అన్నట్టుగా మాట్లాడారు. మా విషయం మా పాపదని కాదు, ఏ పాప అయినా మా పాపే. ఇక్కడ హాస్టల్లో ఉండే పిల్లలందరి గురించి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది మేడం, మా పాపని కాదు. మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము వచ్చాము. నిన్న పిల్లల్ని కాల్ చేసి మేము వస్తామన్నా కానీ పిల్లలు మీరు రావద్దు అది ఇది అని అంటే ఎప్పుడు రమ్మనే వాళ్ళు ఎందుకు రావద్దు అంటున్నారు అసలు ఏంటి తెలుసుకుందామని మేము బలవంతంగా వచ్చాము ఇక్కడికి. చాలా మంది పేరెంట్స్ ఆ విషయం తెలుసుకొని తమ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి దాదాపు ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. అయితే వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది. అసలు అమ్మాయిలు ఉండే హాస్టల్కి బాత్రూమ్లు కడగడానికి అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు, అసలు అబ్బాయిని ఎందుకు ఇక్కడే అంటే బాత్రూమ్ కడిగిన తర్వాత కూడా ఇక్కడే మిగతా పనులు చేసుకుంటూ ఇదే హాస్టల్లో తిరుగుతూ ఉన్నాడు గత కొద్ది రోజుల నుంచి అని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అతను ఆమె చదువు వల్లనే ఇక్కడికి వచ్చి అమ్మాయిపై ఇలాంటి అగత్యానికి పాల్పడ్డాడు కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా వార్డెన్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆమెను ఇక్కడ నుంచి ఇమీడియట్గా తొలగించి కొత్త వార్డెన్ను పూర్తి స్థాయి వార్డెన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మొత్తం మహిళలే ఉండే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సంబంధించిన అధికారులను మేము కోరుతున్నామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మలక్పేట్ పోలీసులు ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులోనే నరేష్ ఉన్నాడు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. 8 సంవత్సరాల బాలికపై స్కావెంజర్గా పనిచేస్తున్న 25 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేసిన 10 రోజుల తర్వాత బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వస్తున్నారు. పిల్లలకు భద్రత లేదంటూ ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో బ్లైండ్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోసము అటు హాస్టల్ని, ఎడ్యుకేషన్ కొరకు స్కూల్ని స్థాపించినటువంటి హైదరాబాద్లో మలక్పేట్లో మొట్టమొదటిసారి భారతదేశం మొత్తంలోనూ ఇక్కడ స్థాపించారు. అయితే ఎంతో మందికి ఎన్నో రాష్ట్రాలకి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఈ బ్లైండ్స్కి సంబంధించినటువంటి స్కూల్లో గత 2 రోజుల క్రితం చిన్నారి 8 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికపై ఇక్కడే పనిచేస్తున్నటువంటి స్కావెంజర్గా అనే ఒక పనిచేస్తున్నటువంటి వ్యక్తి అత్యాచారం చేశారు. ప్రస్తుతము ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. చెప్పండి భయ్య, ఎంతో నమ్మకంగా ఈ స్కూల్లో చేర్పిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటన జరగడం ఏ విధంగా చూడొచ్చు? యాక్చువల్గా మేము చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ జాయిన్ చేస్తూ ఎంతో బాగా చదివించాలనే ఉద్దేశంతో జాయిన్ చేస్తాము. నేను కూడా ఒక అంధ విద్యార్థిగా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ని. ఇక్కడ మా సిస్టర్ ఉంటుంది, 10th క్లాస్ చదువుతుంది. సో ఇది జరిగిన 15 రోజుల క్రితం ఎటువంటి వార్త మాకు తెలియదు. ఇప్పటి వరకు కూడా దాపెట్టారు. దీన్ని దాపెట్టినప్పటికీ కూడా వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది పని వ్యక్తులు కానీ ఎవరు కూడా సరైన సమాచారం చెప్పట్లేదు. అమ్మాయి హెల్త్ ఎలా ఉంది అనే కండిషన్ కూడా చెప్పలేకపోతున్నారు కనీసం. కాబట్టి దీనిపైన అసలైన కారకులు ఆ పనిలో పెట్టించిన స్కావెంజర్ వ్యక్తి ఎవరంటే చిరంజీవి వార్డెన్ అని ఉంటాడు. అతను ఫస్ట్ అతన్ని గుర్తించి అతన్ని బయటకు వెలికి తీస్తే కనుక ఇదంతా బయట వస్తుంది. తర్వాత అంటే స్కావెంజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అమ్మాయి మీద అఘాయిత్యం చేసే టైంలో దానికి సంబంధించినటువంటి అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, రెగ్యులర్ ఉంటుందా, లేకపోతే ఆ రోజుది మాత్రమే మిస్ అయిందా? యాక్చువల్లీ జూలై 5న సీసీ ఫుటేజ్ అనేది కొత్త ఫుటేజ్ పెట్టించినామని సమాచారం ఇచ్చినారు. 5వ తారీఖున 6వ తారీఖున ఫుటేజ్ ఉంది. 7వ తారీఖున మాత్రమే ఫుటేజ్ లేదు అని చెప్పి మాకు చెప్పిన సమాచారం. కాబట్టి స్కూల్ వాళ్ళే వాంటెడ్ గా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని హాస్టల్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళే దీన్ని డిలీట్ చేసి ఉంటారు అని మీరు భావిస్తున్నారా? ఎస్ అండి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం చూసుకుంటే కనుక సీసీ ఫుటేజ్ అనేది 6వ తారీఖు వరకు ఉన్నప్పుడు
7వ తారీఖు రోజున లేకపోయేసరికి వాళ్ళు సీసీ ఫుటేజ్కి సంబంధించిన టెక్నీషియన్ని పిలిపించి చేయిస్తున్నాము అని చెప్పి సమాచారం చెప్పినారు. కానీ అది అంటే delete చేసినట్టుగా అది చెప్పండి. మేము అడిగాము ఎందుకు ఆ ఫుటేజ్ లేవని అంటే స్టోరేజ్ ఎక్కువైందని అన్నారు. సరే స్టోరేజ్ ఎక్కువైంది అని అనడానికి కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే కొత్తగా పెట్టించామని చెప్పారు. ఆ ఒక్క రోజుదే ఎందుకు వీడియోస్ డిలీట్ అయ్యాయి అనేది ఆ విషయం మాకు తెలియదు మేడం. అంటే పిల్లలతో మాట్లాడారా? మీ పిల్లలతో మాట్లాడాము. పిల్లలతో మాట్లాడితే అది ఎప్పుడు ఎట్లా జరిగిందో మాకు వార్డెన్ చెప్పలేదు. ఒక పాపను ఒకరోజు బయటికి తీసుకెళ్ళడం జరిగింది, మళ్ళీ 3 పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అందువల్ల మాకు డౌట్ వచ్చి మేము మేడంని లోపలికి రాకుండా లాక్ చేసాం బయటే. ఆమె అడిగినా కూడా మాకు చెప్పలేదు. మేము ఎంతో గొడవ చేస్తే అప్పుడు కానీ మాకు చెప్పారు అని అన్నారు. యాక్చువల్గా పిల్లలు కూడా మాకు బయట నుంచి తెలిసి విషయం అడిగితే పిల్లలు ఏం లేదు, ఏం జరగలేదు, అంత నార్మల్గా ఉంది, మీరు ఇక్కడికి హాస్టల్కి రావద్దని కూడా పిల్లలు మమ్మల్ని ఆపారు మేడం. అయినా కానీ ఎందుకు పిల్లలు ఆపుతున్నారు మమ్మల్ని అని చెప్పి మేము తెలుసుకోవడానికి వచ్చాము. నిన్న వార్డెన్ కూడా చాలా గట్టిగా అడిగాము. వార్డెన్ మాకేం సమాధానం చెప్పలేదు. ఏదన్నా అంటే వార్డెన్స్ కానీ లేకపోతే ఎవరైనా అవైలబుల్ ఉన్నారా? ఇప్పుడు వార్డెన్ని సస్పెండ్ చేశారంట. ఇప్పుడు నెక్స్ట్ ఏ వార్డెన్ వస్తారు, పిల్లలకి ఏంటి సెక్యూరిటీ అనేది కూడా మాకు లేదు. తర్వాత పిల్లల్ని అడుగుతుంటే వార్డెన్ ఎంతమంది మారినా యూజ్ లేదు, ఏడి సారు ఉన్నారు, ఆయన కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నా, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా, నేను చాలా మీటింగ్లో ఉన్నా, మీరు పద్దాకలు నాకు కాల్ చేయొద్దు అని అంటే మరి పిల్లలు ఎవరికి కాల్ చేస్తారు, ఎవరితోటి నమ్మకంతో పిల్లల్ని స్కూల్లో ఉంచాలనేది మాకు కూడా కొంచెం ఉంది మేడం. 3 days అవుతుంది మేము కూడా ఇక్కడికి వచ్చి, మా పనులు మానుకొని మేము కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నాం పిల్లల కోసం. అమ్మ చెప్పండి, ఎంతో సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఆడపిల్లల్ని ఇంట్లో పెంచుకుంటున్నప్పటికీ చదువుకుంటున్నటువంటి ప్రాంతంలో కానీ హాస్టల్లో ఉంచితే కొంతమేరకు భద్రత ఉంటుంది అనే నమ్మకంతోనే మీరు ఇక్కడికి తీసుకొచ్చి. ఏం చదువుతుంది మీ పాప ఇక్కడ? ఇప్పుడు ఏం క్లాస్ మేడం, 7వ క్లాసు. ఇప్పుడు బాగానే చదువుకున్నది కానీ ఇప్పుడు ఒక 6-8 రోజులు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ మాట్లాడదామంటే కూడా ఫోన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లేపకొచ్చినారు. ఏమైనా వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడిపిస్తామమ్మా, ఏమైందమ్మా, ఎందుకు చేస్తున్నారు అంతగానం అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడదామంటే ఫోన్ లేదు, ఏం లేదా కానీ మేము కూడా న్యూస్లో పేపర్లో చూసి వచ్చినాం. మేము అయితే మాకైతే ఏం తెలియదు ఇక్కడ. మరి ఇప్పుడు పాపని ఇక్కడే చదివించి ఉంచుతారా, తీసుకెళ్లాలని వచ్చి? వాళ్ళకు అన్ని సౌకర్యంగా ఉంటేనే పెడదాం, లేకపోతే తీసుకెళ్తాము. మా పాపకైతే హ్యాండిక్యాప్ ఉన్నది. ఇప్పుడు ఇట్లా పెడదామంటే కూడా మాకు డౌట్లు ఎక్కువ వస్తుంది. అట్లా అని మేము కూడా ఆలోచిస్తున్నాం. అన్ని సౌకర్యంగా ఉంటేనే పెడతాం, లేకపోతే తీసుకెళ్తాం. అమ్మ చెప్పండి, ఇప్పటికే అటు అమ్మాయిలు బయటికి వెళ్ళాలి అంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెద్దోళ్ళ మీద కావచ్చు, చిన్న పిల్లల మీద కావచ్చు, ఇలాంటి రెగ్యులర్గా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ స్కూల్లో ఇలా జరగడము అసలుకి ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ పాప ఉందా ఇక్కడ ఈ స్కూల్లో? ఏం చదువుతుంది? 10th క్లాస్ మేడం. ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? మాకు కూడా తెలియదు. మాకు నైట్ నుంచే ఫోన్ చేస్తే వచ్చాము. మాకు ఇన్ని రోజులు బాగున్నదనేది చూసాం. ఆ వార్డెన్ మేడం ఏం చేస్తున్నదో, ఎక్కడ తీసుకెళ్తున్నదో తెలియదు. ఆ పిల్ల 8 సంవత్సరాలు, ఆ పిల్లకి ఏమైందో కూడా తెలియదు వీళ్ళకి. అసలు ఆ పిల్లని చూసే వాళ్ళు కూడా తెలియదు. మెచ్యూరీ అయిందని తీసుకెళ్ళింది అన్నారు, హాస్పిటల్ అన్నారు, అక్కడ ఇక్కడ ఏం చేశారో పాపం తెలియదు. ఆ అబ్బాయి అసలు ఎందుకు వచ్చాడో తెలియదు మీకు. ఈ వార్డెన్ పనిచేసే వాళ్ళకి తెలియలేదా, ఈ మేడంకి తెలియలేదా, అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు పోతున్నాడో కూడా తెలియదు. అసలు మేము అసలు ఇక్కడ బాగున్నది హాస్టల్ అనేసి ఇక్కడ ఉంచేసిపోయాము. ఇక్కడ ఏమైతుందని చూడ, మాది అక్కడ మెదక్ డిస్టిక్, అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 3 గంటల టైం పట్టింది. అసలు ఈ పిల్లలు ఆ మేడంకి భయపడి చెప్తలేరో మాకు, మరి వార్డెన్కి భయపడి చెప్తలేరో తెలుసు. ఆ టీచర్ అని అడిగితే మేము అంతా కొత్త వాళ్ళం అమ్మ, మాకేం తెలియదు అని ఆ టీచర్లు అంటున్నారు. ఎవరి మీద నమ్మాలి మేము అసలు చెప్పు? అసలు అన్నీ కరెక్ట్గా ఉంటేనే పిల్లల్ని ఇక్కడ ఉంచుతాం, లేదంటే లేదు. ఆ వార్డెన్ మేడం మారవండి వెళ్ళి, ఆ సార్ అంటే ఆ సార్ని ఒకసారి మారవాలి. ఆ సార్ మాట్లాడితే పిల్లలన్నా చెప్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అచ్చంపేట నుంచి వచ్చినాం. మా పాపని 10 days అయ్యి నేను ఇంటికి తీసుకెళ్ళిన, నిన్ననే ఇక్కడ పంపిద్దామని వచ్చిన. కానీ ఈ న్యూస్ చూసిన తర్వాత నేను తీసుకెళ్ళాలని డిసైడ్ అయినా. కాకపోతే ఏంది సదుపాయాలు ఎట్లా, ఈ పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది కదా. మేము అక్కడ లేదు, అక్కడ ఉంటే అక్కడ చదివించాం, అక్కడ లేదు సదుపాయం, చదువు లేదు కాబట్టి ఇక్కడ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ తోలుకొచ్చినాం. ఇక్కడ ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా జరిగే వరకు భయం అవుతుంది. ఇక్కడ ఉంచాలా ఉండొద్దా, ఏం చేయాలి, ఎట్లా డిసైడ్ చేసుకోవాలో అర్థం కాక మేము ఇక్కడ ఉన్నాం. నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము మార్నింగ్ వచ్చినాం. అంటే ఇప్పుడు పిల్లల్ని బయటికి కూడా వార్డెన్ తీసుకెళ్తుంది, 2-3 అసలు ఎందుకు తీసుకెళ్తుంది అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? అసలు మాకు తెలియదు కదా, అసలు ఈ విషయం చెప్పట్లేదు. అసలు ఇంకోటి ఇక్కడ వర్కర్, ఇక్కడ బాయ్స్ వచ్చి పనిచేస్తున్నా అనే విషయం కూడా మాకు తెలియదు. అసలుకి పిల్లలకి ఈ రోజు నిన్న చెప్తే తప్ప మాకు ఏం తెలియదు. అసలు పిల్లలు గుడకంగా ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు, చెప్పట్లేదు, ఏం చెప్పారు. వాళ్ళకి చెప్పింటే మాకు తెలిసి ఉంటుంది. అసలు ఏ విషయం తెలియదు.
కాబట్టి అన్నిటికీ అన్ని సదుపాయాలు మాకు గ్యారెంటీ ఇవ్వట్లేదు. స్కూల్ వాళ్ళకంటే స్కూల్ వాళ్ళకి అక్కడనే గ్యారెంటీ ఇస్తారంట, హాస్టల్ సపరేట్ అంట. హాస్టల్కి ఎవరు గ్యారెంటీ ఇస్తారు? వార్డెన్ అనేది కరెక్ట్ ఉండాలి. ఆమె ఎప్పుడు కాల్ చేసినా మా పాపని తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు ఆమె ఉండనే ఉండదు, తీసుకోవద్దు అంటే అట్లనే ఎవరైనా తీసుకెళ్తారు కదా. అట్లాంటి కాకుండా వార్డెన్ అన్నిటికీ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ స్కూల్ నడుస్తా, మా పిల్లలు ఉంచుతా, లేదంటే తీసుకెళ్తా. జీవితం ఖరాబ్ కదా, వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు మధ్యలో ఇంటికి తీసుకెళ్ళి మేము ఇంట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ క్లాస్ అంతా పోతుంది, వచ్చిందంతా మర్చిపోతారు. ఇప్పుడు వాళ్ళ బతికేట్లాగం. ఇంటికాడ పరిస్థితి బాగాలేదని ఇక్కడ హాస్టల్లో సేఫ్టీగా ఉంటారని హాస్టల్లో ఉంచుతున్నాము. హాస్టల్లో కూడా బాగాలేకపోతే మేము ఎక్కడ ఉంచాలి ఇంకా పిల్లల్ని? పిల్లలకి సంబంధించి అటు బ్లైండ్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో దాదాపు చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి భద్రత ఎక్కడ, ఇలా అఘాయిత్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి సమాధానము చెప్పడం లేదు. దాంతోపాటు అంటే కనీసం పిల్లల్ని బయటికి 2-3 ఒకేసారి ఆడపిల్లల్ని బయటికి తీసుకువెళ్ళి ఎక్కడికి తీసుకువెళ్తుంది ఏంటి అని సమాధానం చెప్పకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరించడంతో ఇటు పేరెంట్స్ ఆగ్రహం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఇక్కడ ఉంచాం, కానీ వార్డెన్ వచ్చి మాకు సమాధానం చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పిల్లల్ని బయటికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి. కనీసం అఘాయిత్యం జరిగినటువంటి పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడం లేదు. గత 2 రోజుల నుంచి మేము ఇక్కడే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వార్డెన్ కోసం చూస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, మలక్పేట్.